ఆసక్తికర చర్చ ఒకటి మొదలైంది. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళీ ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం వినిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డోర్స్ ఓపెన్ చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే 2019-24 మధ్య ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు టీడీపీ తరఫున కూడా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి 2024లో తెలుగుదేశం తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో గుమ్మనూరు జయరాం, కొలుసు పార్థసారథి ఇలాంటి వాళ్ళు వరుసలో ఉంటారు. కానీ వీళ్ళంతా నియోజకవర్గాలు మారడం ద్వారా విజయం సాధించారు. కానీ 2019లో 24లో ఒకే నియోజకవర్గం నుంచి వేరువేరు పార్టీల తరపున గెలిచిన నాయకుడిగా కోనేటి ఆదిమూలం నిలుస్తారు. కానీ ఆయనకి 2024లో గెలిచినప్పటికీ స్వల్ప కాలంలోనే అధికార పార్టీ సస్పెన్షన్ వేటేసింది. ఆ తర్వాత పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసింది. ఇప్పుడు ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్కడ అనధికారికంగా పార్టీ ఇన్ఛార్జ్ ద్వారా కార్యకలాపాలన్నీ చక్కబెట్టేస్తుంది. దాదాపు గెలవకుండానే ఎమ్మెల్యే అన్నట్టుగా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ సాగుతున్నారు. దాంతో కోనేటి ఆదిమూలం కుటుంబం రగిలిపోతోంది. ఇప్పటికే తమ అసంతృప్తిని బాహాటంగా చాటుకుంది. ఎన్నికల ముందు పార్టీకి ఇచ్చినటువంటి ఫండ్స్, పార్టీ కోసం తాము చేసినటువంటి ఖర్చు అంతా తిరిగిచ్చేస్తే రాజీనామా చేసి వెళ్ళిపోతాం అని కూడా బహిరంగంగానే కోనేటి ఆదిమూలం తనయుడు లాంటి వాళ్ళు మీడియా సమావేశం పెట్టి హెచ్చరించిన అనుభవం కూడా ఉంది. అయినప్పటికీ టీడీపీ నాయకత్వం మాత్రం కోనేటి ఆదిమూలాన్ని ఏమాత్రం ఖాతరు చేయట్లేదు. ఆయన ఎంతగా హెచ్చరించే ప్రయత్నం చేసినా లెక్కలేదన్నట్టుగా సాగుతుంది. దాంతో ఇప్పుడు కోనేటి ఆదిమూలం వైఎస్ఆర్సీపీ శిబిరం వైపు మళ్ళీ చూసే ప్రయత్నంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరిస్తారా అన్నది పెద్ద ప్రశ్న. ఒకవేళ అంగీకరిస్తే కోనేటి ఆదిమూలం వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవడమే కాకుండా ఆ జెండా పట్టి వచ్చే ఎన్నికల్లో మళ్లీ బరిలో దిగాలన్న యోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తా అనేటువంటి ప్రతిపాదన ఆయన ముందుకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికల వాతావరణం అనివార్యమా అనేటువంటి ప్రశ్న అయితే వినిపిస్తుంది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టుంది. 2014-24లో ఓటమి పాలైనప్పటికీ చాలా తక్కువ ఓట్ల తేడాతో మాత్రమే ప్రత్యర్థి పార్టీ గట్టెక్కింది. 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు భారీ మెజార్టీతో 44,000 పైగా ఆధిక్యాన్ని సాధించింది. అంటే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన సందర్భాల్లో కూడా చాలా గట్టిగా ఎదురొడ్డుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పాగా వేయడం ఖాయం అనే వాతావరణం సచ్చివేడు నియోజకవర్గంలో ఉంది. దాంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్న కోనేటి ఆదిమూలానికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం అవకాశం ఇవ్వడం ప్రశ్నార్థకంగానే ఉంది. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలో తీసుకోరు అనే మాట అయితే వినిపిస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీలో తనకున్న పరిచయాల ద్వారా ఆదిమూలం ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. ఆయన తెలుగుదేశం పార్టీకి దాదాపు దూరం అయిపోయినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీ అంగీకరిస్తే ఆ పార్టీ జెండా పట్టి మళ్ళీ సచ్చివేళ్ళలో పాగా వేయాలన్న సంకల్పంతో ఆయన సాగుతున్నప్పటికీ అలాంటి అవకాశాలు చాలా స్వల్పమే అనే మాట అయితే వినిపిస్తుంది. కోనేటి ఆదిమూలం వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన ఆయన రాజీనామాకి వైఎస్ఆర్సీపీ నాయకత్వం పట్టుబట్టే అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఒకవేళ ఉప ఎన్నికల కోసం కోనేటి ఆదిమూలమే రాజీనామా చేసినప్పటికీ ఆయనకి తిరిగి వైఎస్ఆర్సీపీ తరపున అవకాశం ఇచ్చేందుకు ఎటువంటి సానుకూల సంకేతాలు అయితే ఇప్పటి వరకు కనిపించట్లేదు. దాంతో కోనేటి ఆదిమూలం ప్రస్తుతానికి ఆచి తూచి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం ఏ మేరకైనా గ్రీన్ సిగ్నల్ లభిస్తే వెంటనే ఆయన రాజీనామా చేసే యోచనలో కూడా ఉన్నట్టుగా ప్రచారం అయితే సాగుతోంది. మరి దీన్ని వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎంత మేరకు ఆమోదిస్తుంది, ఎలా సిద్ధమవుతుంది, ఏ తీరున ముందుకొస్తుంది, ఇదంతా చాలా ఆసక్తిని రేకెత్తిచ్చే అంశమే కాకుండా మరోసారి రాజకీయ వేడిని రాజేసే విషయంగా కూడా చెప్పాల్సి ఉంటుంది.